హాయ్ వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశా. దిస్ ఈజ్ ఆశా. సో ఈరోజు ఏంటంటే మనకి ఈ జ్యువెలరీ బాక్సెస్కి మన సపరేషన్స్ లాగా మధ్య మధ్యలో వస్తాయి కదండి. సో వాటితో మనం ఈరోజు స్టడ్స్ అనేది ఎలా చేయాలో చూద్దాము. దీని అయితే నేను రౌండ్గా కట్ చేసేసుకున్నాను బేస్ని. సో దానికి కావాల్సినవి అయితే మనకి స్టడ్స్ ఉంటాయి కదా బ్యాక్. సో అవి బేస్ అనమాట అది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను 6K ఐకుందన్స్ తీసుకున్నానండి వైట్వి. అండ్ ఇంకొకటి మూన్ గ్రీన్ కలర్ తీసుకున్నా. ఇప్పుడు చూద్దాం ఎట్లానో. సో బేస్కి మొత్తం నేను B7000 గమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇవి మొత్తం రౌండ్గా అనేది నేను మొత్తం అంటించేసుకున్నానండి. యాక్చువల్గా ఇది రౌండ్ షేప్ రాలేదు నాకు. యాక్చువల్గా బేస్ ఏమైందంటే అది చాలా గట్టిగా ఉందన్నమాట. కట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అయితే అయింది. చాలా టైం పట్టింది అది కట్ చేయడానికి. సో మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం డిజైన్ చేసుకున్నప్పుడు రౌండ్గా అడ్జస్ట్ చేసుకుని మనం చేసేసుకోవచ్చు. సో అలా మొత్తం మా కుందన్స్ అనేవి రౌండ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా చేసిన తర్వాత సో మధ్యలో ఇప్పుడు మూన్ షేప్ గ్రీన్ కలర్ అన్నాను కదా, అది ఫస్ట్ ఒక కుందన్ మీద కూడా గమ్ పెట్టుకోండి. ఆ కుందన్ మీద కూడా గమ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి మంచిగా అతుక్కుంటుంది అనమాట కుందన్. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం కుందన్ పైనుంచి కూడా గమ్ పెట్టుకుని లోపల కూడా పెట్టుకుంటే మనకు గమ్మని పోదు, మంచిగా ఉంటుంది. సో క్రాస్గా పెట్టుకోవాలి మధ్యలో. నేను ఆల్రెడీ అంతకుముందు రోజ్ ఫ్లవర్కి చూపించాను కదండి, కొంచెం ఆ టైపే. మొత్తం మధ్యలో ఒక 7 కుందన్స్ పడతాయి. నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అడ్జస్ట్ చేసుకోవడమే. ఇది నాకు పెద్ద స్టడ్స్ అయితే ఇష్టం ఉండదు. సో నార్మల్గా నాకు సరిపడగా చేసుకున్నాను అనమాట. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. సో మధ్యలో అంతా ఇది కొంచెం టైం పట్టింది తెలుసా, అసలు పెడుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇది కొంచెం టైం పట్టింది. సో ఫైనల్గా అది మధ్యలో జర్కన్ స్టోన్ చిన్నవి ఉంటాయి కదా వైట్ది, జర్కన్ స్టోన్ అటాచ్ చేసేసుకున్నాను. అది ఇంకా మొత్తం ఫైనల్ లుక్ అయితే. సో సేమ్ అట్లాంటిది ఇంకొకటి చేసుకున్నాను నేను. మీకు కనిపిస్తుంది కదా. సో ఎలా ఉన్నాయి, నచ్చాయా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఈ బేస్ మనకి గ్రామ్స్లో అమ్ముతారండి. 10 grams 12 రూపీస్ అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బ్యాగ్కి ఈ గమ్ అనేది అటాచ్ చేసుకుని స్టడ్ అనేది అటాచ్ చేసుకోవడం, అంతే. మనకి పెద్ద కష్టమేం కాదు. సో అది బట్ ఆరడానికి టైం ఇవ్వాలి మనం, అంతే. సో మంచిగా ఆరిపోతే మనకు అదేం ఊడదు. సో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి. సో ఎలా ఉన్నాయి, నచ్చాయా? సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ ఆల్సో. ఒక లైక్ కూడా ఇవ్వండి, కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే చాలా మంచి వీడియోస్ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.